సమస్త పాపరాశిఘ్నం శృణు కీర్తయతో మమ ధన్యమాఖ్యానమాయుష్యం శోకగ్నం పుష్టివర్ధనం పవిత్రమరి సంఘగ్నం మంగళానాంచ మంగళం యథైవ వేదాధ్యయనం ఉపాఖ్యానమిదం తథా. మృత్యువు యొక్క జన్మకథ సమస్త పాపరాశులను నాశనం చేస్తుంది. ఈ కథ ధనాన్ని లభింపజేస్తుంది, ఆయస్సును ప్రసాదిస్తుంది, శోకాన్ని నాశనం చేస్తుంది, పుష్టిని వృద్ధి చేస్తుంది. ఈ కథ వింటే శత్రువులు నాశనమవుతారు. ఇది అన్ని మంగళాలను మించిన మంగళాలను ప్రసాదిస్తుంది. ఇది వేదాన్ని చదివిన ఫలాన్ని ప్రసాదిస్తుంది. శ్రవణీయం మకారాజ ప్రాతర్నిత్యం నృపోత్తమై పుత్రానాయుష్మతో రాజ్యం ఈహమానై శ్రియం తథా. పుత్రులు ఆయుష్మంతులు కావాలి, రాజ్యాన్ని పొందాలి, సంపదను పొందాలని కోరుకునే శ్రేష్ఠులైన రాజులు ఈ కథను వినాలి. అందుకోసమే ఈ కథను చెబుతున్నాను, విను. 53వ అధ్యాయం. అభిమన్యుడి చావుకు తానే కారణమని బాధపడుతున్న ధర్మరాజుకు వ్యాస మహర్షి మృత్యు వృత్తాంతాన్ని చెబుతున్నాడు. నాయనా, పూర్వకాలంలో కృతయుగంలో అకంపనుడు అనే రాజు ఉండేవాడు. ఆయన ఒకనాడు యుద్ధంలో శత్రువుల చేతికి చిక్కాడు. ఆయన కుమారుడు పేరు హరి. అతడు శ్రీహరితో సమానమైన బలం గలవాడు, అందగాడు. అతడు అస్త్ర విద్యను బాగా నేర్చుకున్నాడు, మేధావి. యుద్ధంలో ఇంద్రుడంతటివాడు, బలవంతుడు. అతన్ని యుద్ధరంగంలో శత్రువులు చుట్టుముట్టారు. అలా శత్రువులతో పోరాడుతూ ఉండగా శత్రువులందరూ ఒక్కసారిగా చుట్టుముట్టి అతన్ని చంపేశారు. అప్పుడు అకంపనుడు ఎంతో దుఃఖిస్తూ పుత్రుడికి తగిన సంస్కారాలు చేశాడు. రాత్రి పగలు ఏడుస్తూనే కూర్చున్నాడు. ఆత్మశాంతిని పొందలేదు. అప్పుడు అకంపనుడి వాడికి కలిగినటువంటి దుఃఖాన్ని తెలుసుకొని నారద మహర్షి అతడి వద్దకు వెళ్ళాడు. అకంపనుడు ఆ మహర్షిని చూసి పూజించాడు. ఆయనకు శత్రువుల విజయాన్ని, పుత్ర వధను జరిగినట్లుగా చెప్పాడు. ఎందుకంటే అంత బలవంతుడు. హరి, ఆయన పేరే హరి. హరి అంటే హరికి సమానుడు కాదు, అయినా హరి అంతటి వాడు అనే విధంగా చెప్పుకోవచ్చు. అంత బలవంతుడు. అటువంటి ఒక్కడిని అందరూ చుట్టుకొని, శత్రువులంతా, రాక్షసులు, మిగతా దేవతలు, మిగతా నరువులు అందరూ చుట్టుకొని చంపేశారు. అందుకని అకంపనుడికి చాలా దుఃఖమైంది. ఓ మహర్షి, నా పుత్రుడు మహావీరుడు, ఇంద్ర విష్ణువులతో సమానమైనవాడు. అతన్ని శత్రువులు చుట్టుముట్టి అతి ఘోరంగా చంపేశారు. ఓ పూజ్యుడా, అసలు ఈ మృత్యువెవరు? మృత్యు యొక్క బలం ఎంతటిది? పౌరుషం ఎంతటిది? నాకు ఈ విషయాల గురించి చెప్పండి అని అడిగాడు. మృత్యు అంటే ఎందుకు వస్తుంది? మృత్యు ఎందుకు రావాలా? మృత్యు యొక్క బలం ఏమిటి? అప్పుడు నారద మహర్షి మృత్యువు కథని ఇలా చెప్పాడు. ఓ రాజా, సృష్టి ప్రారంభంలో
పితామహుడైన బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించాడు. అయితే ఈ జగత్తులో ఎవరూ మరణించటం లేదు. దాన్ని బ్రహ్మదేవుడు గమనించాడు. సృష్టి ఏమో చేసేశాడు. తర్వాత ఎంతో చింతించాడు. అసలు ఎవరూ శరీరాన్ని చాలించుకోవటం లేదే. ఆయనకు బాధ ఎక్కువైపోయింది బ్రహ్మదేవుడికి. ఎంత ఆలోచించినా పుట్టిన వారిని ఎలా సంహరించాలో ఆయనకు తెలియలేదు. అప్పుడు ఆయనకు ఉన్నట్టుండి ఎంతో కోపం వచ్చింది. ఆయన ఇంద్రియాల నుండి అగ్ని పుట్టింది. ఆ అగ్ని సృష్టినంతా కాల్చాలని దిక్కులకు విదిక్కులకు అన్నీ వ్యాపించేసింది. అప్పుడు భూమి ఆకాశాల మధ్య రెండింటిలోనూ ప్రచండమైన అగ్ని జ్వాలలు వ్యాపించాయి. పెద్ద ఎత్తునంతా మండిపోసాగింది. అగ్నిదేవుడు కాల్చివేయటంతో సర్వసమర్థుడు కదా. అగ్ని అంటే ఏమనుకున్నారు? ఆయన ఇష్టం కదా. ఆయన మహాక్రోధంతో సకల చరాచర జగత్తును కాల్చేస్తున్నాడు. దీనివల్ల లెక్కలేనన్ని స్థావర జంగమ ప్రాణులన్నీ నశించిపోయాయి. అప్పుడు జటాధారి, స్థాణువు, రుద్రుడు అయిన శివుడు వచ్చి బ్రహ్మదేవుడికి నమస్కారం చేశాడు. శివుడు సృష్టికి మేలు చేయాలని వచ్చాడని బ్రహ్మదేవుడు గ్రహించాడు. శివుడితో ఇలా అన్నాడు, ఓ పుత్ర, నువ్వు నా కోరిక వల్ల పుట్టావు. నా నుంచి వరాలు పొందటానికి నువ్వు అర్హుడు. నీ కోరిక ఏమిటో చెప్పు, నేను నీకిష్టమైన వరాన్ని ఇస్తానన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో ఇలా అన్నాడు, ఓ దేవా, ప్రజలు సృష్టించాలని ప్రయత్నించావు, బాగుంది. నానా విధాలైన ప్రాణులను కూడా సృష్టించావు, బాగుంది. అవి బాగా వృద్ధి చెందాయి. అయితే నువ్వు సృష్టించిన ప్రజలను నీ కోపమే అన్ని వైపుల నుండి కాల్చేస్తుంది. అది చూసి నాకు దయ కలిగింది. ఆ ప్రజల మీద దయ తలుచు, ప్రసన్నుడివికా, శాంతించు అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శివుడితో, ఓ రుద్ర, ఈ జగత్తు నాశమైపోవాలనేదే నా కోరిక కాదు. భూమికి మేలు కలగటం కోసమే నాలో కోపం పుట్టింది. ఈ భూదేవి ప్రజల భారంతో కృంగిపోతుంది. ఆర్తురాలై నన్ను ప్రార్థించింది. ఈ జగత్తు అతి విశాలంగా ఉంది. దీన్ని సంహరించటానికి ఎంత ఆలోచించినా నాకు ఉపాయం తోచలేదు. అందువల్లే నాకు కోపం పుట్టింది. ఇదే ఇప్పుడు పనిని చేస్తున్నాను అన్నాడు. అప్పుడు రుద్రుడు, ఓ పితామహ, ఆ కోపాన్ని ఉపసంహరించు. జగత్తును సంహరించటాన్ని ఆపు, శాంతించు. స్థావర జంగమాత్మకమైన ప్రాణులను నాశనం చెయ్యకు. ఓ దేవా, నీ అనుగ్రహం వల్ల ఈ జగత్తు భూత భవిష్యత్ వర్తమానాలనే 3 విధాలుగా ఉండుగాక. నువ్వు కోపంతో విజృంభించి అగ్నిని సృష్టించావు. ఆ అగ్ని పర్వత శిఖరాలను, వృక్షాలను, సరస్సులను కూడా కాల్చివేస్తుంది. తదేతద్ భస్మసాద్భూతం, తదేతద్ భస్మసాద్భూతం, జగత్స్థావర జంగమం, జగత్స్థావర జంగమం. ప్రసీద భగవన్ సత్వం, ప్రసీద భగవన్ సత్వం, రోషోన స్యాద్వరో మమ. చిన్న చిన్న జలాశయాలను, నానా విధాలైన గడ్డిని, లతలను, స్థావర జంగమాత్మకమైన ఈ సకల జగత్తును నాశనం చేస్తుంది. ఈ అగ్నితో చరాచర జగత్తు కాలి బూడిదయ్యింది. దేవా, నీ మనస్సులోని కోపం ఉపశమించుగాక. నువ్వు శాంతించటమే కావాలి. నాకు ఈ వరాన్ని ప్రసాదించు. నువ్వు సృష్టించిన సకల ప్రాణులు ఏదో విధంగా నశిస్తాయి.
నీ కోపంతో పుట్టిన తేజస్సు నీలోనే లీనమగుగాక. అందుకని ప్రజలపై దయ చూపించు. సకల ప్రాణులు బ్రతికేలాగా చేయి. సంతానం నశించకుండా సకల ప్రాణులు జీవించి ఉంటారు. ఓ దేవా, నువ్వు నన్ను లోకాలను సృష్టికర్తగా నియమించావు కనుక ఈ జగత్తు వినాశనం కాకుండా చూడు. ఇందుకోసమే అనుగ్రహించమని కోరుతున్నాను అన్నాడు. ఆ మాటలు విని బ్రహ్మదేవుడు ప్రజల మేలును కోరుకున్నాడు. తన కోపాన్ని తనలోనే నిలుపుకున్నాడు. ఇలా పూర్తిగా క్రోధాగ్నిని ఉపసంహరించుకొని శాంతించాడు. లోకానికి కర్మకాండను జ్ఞానకాండను ఉపదేశించాడు. అప్పుడు కోపాగ్ని ఉపసంహరిస్తున్న సమయంలో బ్రహ్మదేవుడి నుండి ఒక స్త్రీ పుట్టింది. ఆమె నల్లగాను ఎర్రగాను ఉంది. ఆమె నాలుక, ముఖం, కన్నులు పచ్చని ఎర్రని రంగులతో ఉన్నాయి. ఆమె చెవులకు బంగారు కుండలాలు ఉన్నాయి. ఆమె సకలాభరణాలను ధరించింది. ఆమె దక్షిణ దిక్కును ఆశ్రయించి ఆ దేవులిద్దరినీ చూసి చిరునవ్వు నవ్వింది. మృత్యోయితి మహీపాల జహి క్షేమాహ ప్రజాయితి. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను మృత్యువా అని పిలిచి ఇలా అన్నాడు. నువ్వు సంహారం చేయాలనే బుద్ధితో నా కోపం నుంచి నువ్వు పుట్టావు కనుక నీకు పండితులు పామరులు అనే భేదం లేదు. సమస్త జనులను సంహరించు, ఇది నా ఆజ్ఞ. దీన్ని పాటించు, దీనివల్ల మేలు కలుగుతుంది అన్నాడు. అప్పుడు ఆ మాటలు విని మృత్యుదేవత ఆలోచించింది. ప్రజలను చంపుతున్నందుకు పెద్దగా వెక్కి వెక్కి ఏడ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు సకల లోకాలకు మేలు కలగాలని ఆమె కన్నీటిని తన చేతుల్లోకి తీసుకొని తాను గ్రహించాడు. దాన్ని ఆమెను ఎంతగానో ఓదార్చాడు అన్నాడు వ్యాస భగవానుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 54వ అధ్యాయం. నారదు మహర్షి అకంపన రాజుకు మృత్యువు యొక్క చరిత్రను ఇలా చెప్పాడు. ఓ రాజా, మృత్యువు తన దుఃఖాన్ని తనలోనే అణుచుకుంది. బ్రహ్మదేవుడికి నమస్కరించి ఇలా అంది. ఓ దేవా, నువ్వు సృష్టించిన స్త్రీని నేను. అంతా తెలిసి కూడా నేను ఈ క్రూర కర్మను ఎలా చేస్తాను? సంహరించటమనే ఈ క్రూర కర్మ లోకానికి మేలు చేయదు కదా. ఇది అధర్మ కార్యం. ఈ పని చేయటానికి నేనెంతో భయపడుతున్నాను. దయచేసి శాంతించు, నన్ను అనుగ్రహించు. నేను ఈ చెడు కార్యాన్ని చేయలేను. చూస్తూ చూస్తూ ఒకరి ప్రాణాలు తీయలేను, నా చేత కాదు. అందుకని నా పట్ల దయ చూపించు. జనులకు వారి పుత్రులు మిత్రులు ఎంతో ప్రియమైన వారు కదా. వారిని నేను చంపితే వారందరూ నాపై కోపిస్తారు. సోదరులను, తల్లులను, తండ్రులను, భర్తలను నేను చంపితే వారు నాకు ఎల్లప్పుడూ కీడు కలగాలని భావిస్తూ ఉంటారు. కనుక నేను వారి విషయంలో భయపడుతున్నాను. వారు దయనీయమైన స్థితిలో ఏడుస్తూ ఉంటారు కదా. అప్పుడు వారు కన్నుల నుండి పడే ఆ కన్నీటి బిందువులకు నేను భయపడుతున్నాను. నిన్ను శరణు కోరుతున్నాను. తల వంచి నీకు నమస్కరిస్తున్నాను. నిన్ను ప్రార్థిస్తున్నాను. నన్ను యముడి ఇంటికి వెళ్లకుండా ఉండేలాగా చూడు. ఓ దేవా, నీ అనుగ్రహంతో నేను తపస్సు చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఈ వరాన్ని అనుగ్రహించు. నువ్వు అనుమతిస్తే నేను ధేనుకాశ్రమానికి వెళతాను. అక్కడ నిన్ను ఆరాధిస్తూ తీవ్రమైన తపస్సు చేస్తాను. నన్ను అధర్మం నుంచి రక్షించు అని కోరింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెతో ఇలా అన్నాడు. ఓ మృత్యువా,
నిన్ను ప్రజలను సంహరించటం కోసమే సృష్టించాను కనుక అది నీ పని. ఆ పనిని చెయ్యి. ప్రజలందరినీ సంహరించు. మనస్సులో విచారించుకు. భవితా త్వేత దేవం హి నైతజ్యాత్వన్యథా భవేత్ భవత్వనిందిత లోకే భవత్వనిందిత లోకే కురుష్వ వచనం మమ కురుష్వ వచనం మమ. ఇది ఇలా జరిగి తీరవలసింది ఉంది. ఇది ఎప్పుడు వ్యతిరేకంగా జరగదు. నీకు లోకనింద రాకుండా ఉండుగాక. ఇక నా ఆజ్ఞను పాటించన్నాడు. అప్పుడు ఆమె ఎంతో సంతోషించింది. బ్రహ్మదేవుడికి నమస్కరించింది. ప్రజలకు మేలు చేయాలని తన పనిని కర్తవ్యంగా భావించింది. సంహరించాలని మాత్రం అనుకోలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు కొద్దిసేపు మౌనం పాటించాడు. తర్వాత ప్రసన్నుడై సమస్త లోకాలను చూసి చిరునవ్వు నవ్వాడు. శాంతంగా చల్లగా చూశాడు. ఆయన చూడటం వల్ల మళ్ళీ లోకాలన్నీ వెనుకట్లాగానే యథాస్థితిని పొందాయి. చాలా సంతోషించాయి. మృత్యుదేవత ఆయన వద్ద నుంచి వెళ్ళిపోయింది. అయినా ఆ మృత్యుదేవత ప్రజలను సంహరిస్తానని మాత్రం బ్రహ్మదేవుడికి మాట ఇవ్వలేదు. వేగంగా ధేనుకాశ్రమానికి వెళ్ళి అక్కడ తీవ్రమైన తపస్సు చేసింది. ఆమె ఎంతో దయతో ప్రజలకు మేలు కలగాలని విషయాల నుండి తన ఇంద్రియాలను నియంత్రించింది. 42 పద్మ సంఖ్య గల సంవత్సరాలు ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేసింది. తర్వాత 10,000 పద్మ సంవత్సరాల కాలం మృగాలతో కలిసి సంచారం చేసింది. మళ్ళీ నందానదీ తీరానికి వెళ్ళి అక్కడ ఆ నదీ జలాలలో 8,000 సంవత్సరాలు తపస్సు చేసింది. ఎన్నో కఠినమైన నియమాలను కూడా పాటించింది. తర్వాత కౌశికీ నదీ తీరానికి వెళ్ళి అక్కడ గాలిని నీటిని మాత్రమే ఆహారంగా స్వీకరించి నియమాలను పాటించింది. తర్వాత ఆ పుణ్యకన్యక పంచ గంగలోను వెదురు వనాలలోనూ ఘోరమైన తపస్సు చేసింది. అక్కడి నుంచి గంగానది తీరానికి వెళ్ళింది. అక్కడ గల అనేక తీర్థాలను సేవించింది. ఆ తర్వాత మహామేరువును చేరుకుంది. అక్కడంతా నియమాలు పాటించి నిశ్చలంగా తపస్సు చేసింది. పూర్వం దేవతలు యజ్ఞం చేసిన హిమత్పర్వతానికి వెళ్ళింది. అక్కడ ఆ మంగళమూర్తి కాలి బ్రొటన వేలు మీద నిలబడి 10,000 కోట్ల సంవత్సరాలు తపస్సు చేసింది. ఆ తర్వాత పుష్కర తీర్థాలలోనూ గోకర్ణంలోనూ నైమిషారణ్యంలోనూ మలయ పర్వతం మీద ఘోర తపస్సు చేసింది. పితామహుడైన బ్రహ్మదేవుడి యందు ఆమె ఎంతో భక్తి కలిగి దృష్టిని నిలిపింది. ఆ తపస్సులో ఇతర దేవతల యందు దృష్టిని కూడా నిలపలేదు. బ్రహ్మదేవుని ధర్మానుసారంగా సంతోషపెట్టింది. మృత్యుదేవత చేసిన తపస్సుకు బ్రహ్మదేవుడు ఎంతో సంతోషించాడు. ఆమెతో ఇలా అన్నాడు, ఓ మృత్యుదేవి, ఎందుకీ ఘోర తపస్సును చేస్తున్నావు? నువ్వు చేయవలసిన పనిని నీకు ముందే చెప్పాను కదా అని అడిగాడు. అప్పుడు మృత్యుదేవత ఇలా అంది, ఓ దేవా, ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారు. నేను వారిని చంపలేకపోతున్నాను. కనుక నాపై దయ చూపించండి. ఎవరిని చంపాలన్నా అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, నియమనిష్టగా ఉన్నారు. అసలు వాళ్ళని నేను ఎట్లా చంపేది? ఈ అధర్మానికి నేను ఎంతో భయపడుతున్నాను. అట్లా వండినప్పటికీ చంపితే అధర్మమే కదా. అందువల్ల నాకేమీ తోచలేదు. నువ్వేమో చెప్పావు ప్రజలను చంపమని. ఎట్లా చంపేది? ధర్మంగా ఉండేవాళ్ళని ఎట్లా చంపడం? నేను నాది అధర్మం అవుతుంది కదా.
అందుకని ఇన్ని వేల సంవత్సరాలు చూశాను. ఎవరికి అనారోగ్యం కానీ అధర్మం కానీ ఎవరు చేయటం లేదు. అనారోగ్యం ఎవరు పడటం లేదు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. అందుకు నేను చంపలేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.